హాయ్, వెల్కమ్ టు శ్రీరామ్ అకాడమీ. నేను మీ రాము సార్. సో ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న సైనిక్ నోటిఫికేషన్ రానే వచ్చింది. సో 2026 సైనిక్ రాయబోయే విద్యార్థుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో అందులోని డీటెయిల్స్ ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, సో సైనిక్ 2026 5th క్లాస్ మరియు 6th క్లాస్ చదివే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టి ఉండాలి. ఏ డేట్ ఆఫ్ బర్త్? 1 ఏప్రిల్ 2014, 31 మార్చి 2016. 1 ఏప్రిల్ 2014, 31 మార్చి 2016 మధ్యలో పుట్టిన 5th క్లాస్ మరియు 6th క్లాస్ విద్యార్థులు సైనిక్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులు. ఓకే, సో ఆన్లైన్ ప్రాసెస్ అనేది 10th అక్టోబర్ నుంచి 30 అక్టోబర్ వరకు ఉంది. అంటే ఈ నెల 30వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ లో సబ్మిషన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆన్లైన్ లో మీరు పొరపాటున ఏమైనా మిస్టేక్స్ కనుక చేసుకున్నట్లయితే కరెక్షన్ విండో అనేది నవంబర్ 2 నుంచి 4th నవంబర్ వరకు ఉంటుంది. ఆ కరెక్షన్ విండో సమయంలో మనము మిస్టేక్స్ ఏమైనా పెట్టినట్లయితే వాటిని సరి చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ఓకే, సో ఎగ్జామ్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు, జనవరిలో ఉంటుందని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే జనవరి మంత్ లో ఏ రోజైనా సరే ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ సమయం ఉంది, కేవలం 3 నెలలు సమయం మాత్రమే ఉంది. కాబట్టి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కరెక్షన్ టైంని ఫాలో అయ్యి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్ అప్లై చేసుకున్నటకు జనరల్ కానీ, ఓబీసీ కానీ, డిఫెన్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ 850 రూపీస్ డీడీ పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసి ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మాత్రం 700 రూపీస్ డీడీ తీయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ డేట్ ఆఫ్ బర్త్ 1 ఏప్రిల్ 2014, 31 మార్చి 2016 మధ్యలో పుట్టిన 5th క్లాస్ 6th క్లాస్ విద్యార్థులు సైనిక్ అప్లై చేసుకోవచ్చు. ఈ నెలాఖరు లాస్ట్ డేట్, కేవలం మీకు 20 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి త్వరగా అప్లై చేసుకోగలరు. మరి వీటికి ఏ డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలంటే స్టూడెంట్ యొక్క ఫోటో కావాలి, స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ కావాలి, స్టూడెంట్ యొక్క లెఫ్ట్ థంబ్ను వేయవలసి ఉంటుంది. అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే అతను ఏ స్కూల్లో చదువుతున్నాడు, 3rd, 4th, 5th స్టూడెంట్ యొక్క స్టడీ డీటెయిల్స్ కూడా తీసుకువెళ్ళాలి. అలాగే పేరెంట్ సిగ్నేచర్ కూడా కావాలి, పేరెంట్ సిగ్నేచర్. సో ఈ డాక్యుమెంట్స్ ని మీరు తీసుకొని ఆన్లైన్ లో సబ్మిషన్ చేయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళకైతే మీరు ఎంచుకున్న లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 25 క్వశ్చన్స్ 2 మార్క్స్, టోటల్ గా 50 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 150 మార్క్స్ ఉంటుంది. ఐటీ 25 క్వశ్చన్ 2 మార్క్స్, 50 మార్క్స్ ఉంటుంది. ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెస్ట్, రీజనింగ్ టాపిక్. జీకేలో 25 క్వశ్చన్స్ 2 మార్క్స్, 50 మార్క్స్ అని మొత్తం 300 మార్కులకు గాను ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 300 మార్క్స్ ఎగ్జామ్ టైం వచ్చేసి 150 మినిట్స్, 2 అవర్స్ నుంచి 2 అవర్స్ 30 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్ 6th క్లాస్ వాళ్ళకు వచ్చేసి ఎగ్జామ్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత మీకు హాల్ టికెట్ లో మిగిలిన డీటెయిల్స్ ఉంటాయి. సో చాలా చాలా తక్కువ సమయం ఉంది. సో ఈ సమయాన్ని మీరందరూ జాగ్రత్తగా వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఈ తక్కువ సమయంలో ఎఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని స్టడీ అనేది చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.